హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రతి నెల కూడా సన్న బియ్యం పథకం కింద ఉచిత రేషన్‌ను పంపిణీ చేస్తున్నారు. అలాగే ఈ ఆగస్టు నెలకు సంబంధించి కూడా సన్న బియ్యం పథకం కింద లబ్ధిదారులకు ఉచిత రేషన్‌ను అందించబోతున్నారు. అయితే ఈసారి ఆగస్టు నెలకు సంబంధించిన ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా ప్రభుత్వము భారీ మార్పులను తీసుకొచ్చింది. 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్‌ను ఒకేసారి లబ్ధిదారులకు అందించబోతున్నారన్నమాట. అయితే ఏ నెలకు సంబంధించినటువంటి రేషన్‌ను ఒకేసారి లబ్ధిదారులకు అందించబోతున్నారు. మీకు ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ అనేది వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో లిస్ట్‌లలో పేర్లు చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? సో, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ అనేది పంపిణీ చేస్తారు? అలాగే ఒక్కొక్కరికి ఎంతెంత రేషన్ అనేది పంపిణీ చేస్తారు? వీటితో పాటుగా మీకు ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ అనేది రావాలి అంటే తప్పనిసరిగా మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబరు ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి. సో, ఏ ఒక్క పర్సన్ ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోకపోయినా ఆ పర్సన్‌కి రావాల్సినటువంటి రేషన్ అనేది నిలిపివేస్తారనమాట. సో, అయితే మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులందరికీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిందా? లేదంటే ఎవరికైనా పెండింగ్‌లో ఉందా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఎక్కడికి వెళ్లి ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ అనేది అప్డేట్ చేపించుకోవాలి? సో, ఇలాగా వీటి గురించి కూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేసేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల కూడా ఉచిత రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. అలాగే ఈసారి ఆగస్ట్ నెలలో కూడా రేషన్‌ను పంపిణీ చేస్తారు ముఖ్యంగా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ యొక్క ఆగస్ట్ నెల రేషన్ పంపిణీలో భాగంగా 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయబోతున్నారని చెప్పాను కదా! సో, అవి ఏవే నెలలంటే ఆగస్ట్ నెలకు సంబంధించి, అలాగే సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్‌ను పంపిణీ చేస్తారు. అది కూడా ఆగస్ట్ నెల 1 తారీఖు నుండి 15 తారీఖు వరకు అండి. సో, మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్‌కి వెళ్లి మీకు రావాల్సినటువంటి రేషన్‌ని తెచ్చుకోవాలి. 15 తారీఖు లోపల ఎప్పుడైనా మీకు ఫ్రీ ఉన్న టైంలో. ఓకేనా? సో, అయితే ఇక్కడ మీకు ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ అనేది వస్తుందా? లేదా? అని ఆన్‌లైన్‌లో లిస్ట్‌లలో పేర్లు చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఈకేవైసీ కూడా చేసుకోవాలని చెప్పాను కదా! ఈకేవైసీ అనేది పెండింగ్‌లో ఉందా? లేదంటే కంప్లీట్ అయ్యిందా? ఎవరెవరికి పెండింగ్‌లో ఉంది? ఎవరెవరికి కంప్లీట్ అయ్యిందని ఎలా తెలుసుకోవాలి? వన్ బై వన్ చెప్తాను. ఫస్టు ఈ ఆగస్ట్ నెల రేషన్ పొందాలి అంటే ఆన్‌లైన్‌లో లిస్ట్‌లలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళేసి ఎఫ్ఎస్‌సి సెర్చ్ అని సెర్చ్ చేసినట్లయితే ఒక సైట్ వస్తుంది. ఫస్ట్ సైటే అనమాట. ఈపీడీఎస్ తెలంగాణ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుందనమాట. హోమ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉందనమాట. హోమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే క్లిక్ హియర్ టు అగైన్ అనే ఆప్షన్ వస్తుంది. సో, దాని మీద క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్‌లో ఒక 10, 11 ఆప్షన్స్ అనేటివి చూపిస్తాయన్నమాట మీకు. ఒక్క సెకండు దీంట్లో కొంచెం కనిపెట్టలేదు. ఓకేనా? సో, ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది. ఎఫ్ఎస్‌సి సెర్చ్, దీపం సెర్చ్, రిపోర్ట్సు, అలాగే ఎలక్ట్రానిక్ పాయింట్స్ ఆఫ్ సేల్సు, సప్లై చైన్ మేనేజ్మెంటు, ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషను ఇలాగ ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇందులో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి రిపోర్ట్స్. ఓకేనా? సో, ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మళ్ళా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక ఇది కాదు, ఇది కాదు లాస్ట్ వన్ కీ రిజిస్టర్ అండ్ అలోకేషన్ రిపోర్ట్స్‌లో ఫస్ట్‌ది మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళా కొన్ని ఆప్షన్స్ చూస్ చేసుకోమని అడుగుతుంది. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆగస్ట్ మంత్‌కి సంబంధించి. అలాగే ఇయర్, డిస్ట్రిక్ట్ ఏది మీదే డిస్ట్రిక్ట్ ఏదో అది పెట్టుకోండి. మండలము. ఎఫ్‌పిఎస్ నంబర్ అంటే రేషన్ షాప్ నంబర్ మీకు తెలిస్తే పెట్టుకోండి. లేదంటే లీవ్ ఇట్.
సో ఇలాగా సబ్మిట్ కొట్టినట్లయితే లిస్ట్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు జాగ్రత్తగా మీ నేమ్ ఉందో లేదో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకేనా? సో చెక్ చేసుకున్నాక మీకు అప్పుడు తెలుస్తుంది రేషన్ అనేది వస్తుందా లేదా అని. 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ అనేది. ఓకేనా? సో ఇది ఒక పద్ధతి అనమాట. ఓకేనా? మీ యొక్క పేర్లు అనేటువంటివి లిస్టులలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకునే పద్ధతి. నెక్స్ట్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ అనేది మీకు రావాలి అంటే తప్పనిసరిగా రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ అప్డేట్ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. సో ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటేనే స్మార్ట్ రేషన్ కార్డులు అయ్యేటువంటివి జారీ చేస్తామని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో కంపల్సరీగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. అందుకే నేను మీకు మరీ చెప్తున్నాను. సో అయితే ఈకేవైసీ అప్డేట్ పూర్తి చేసుకోవాలంటున్నారు. సో మాకు పెండింగ్‌లో ఉందా లేదంటే కంప్లీట్ అయిపోయిందా అని ఎలా తెలుస్తుంది? మీకు ఒక డౌట్ రావచ్చు. దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ మళ్ళా మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళండి. వెళ్ళాక ఏఈపీడీఎస్ తెలంగాణ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఇచ్చున్నాను నేను. ఓకేనా? సో దాన్ని సెర్చ్ చేశాక ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీకు ఏఈపీడీఎస్ అని. ఓకేనా? సో ఇప్పుడు ఓపెన్ అయిపోయాక లెఫ్ట్ సైడ్‌లోనే మరలా రిపోర్ట్స్ అనే ఆప్షన్ కింద చాలా ఆప్షన్స్ వస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా? సో ఇందులో థర్డ్ ఆప్షన్ బెనిఫిషరీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఇలా ఓపెన్ అయ్యాక ఇందులో ఇక్కడ ఎంటర్ ఆర్సీ నంబర్ అని ఉంది కదా, ఎంటర్ ఆర్సీ నంబర్ అంటే రేషన్ కార్డ్ నంబర్ అని అర్థం. సో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి WYWD20 అనే లెటర్స్ను ఎంటర్ క్యాప్చా అనే బాక్స్ ఉంది కదా కింద. సో ఆ బాక్స్లో ఎంటర్ చేసుకున్నాక సబ్మిట్ కొట్టినట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీకు ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిందా లేదంటే పెండింగ్లో ఉందా క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో ఫస్ట్ మీ ఫ్యామిలీలో ఎంతమంది మీ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది పేర్లు వచ్చేస్తాయి. జెండర్ వచ్చేస్తుంది, ఏజ్ వస్తుంది, స్టేటస్ వస్తుంది, యుఐడి వస్తుంది. దాని తర్వాత వెరిఫికేషన్ స్టేటస్. ఫైనల్గా వెరిఫికేషన్ స్టేటస్ వద్ద వెరిఫైడ్ ఉంటే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిందని. ఏ పర్సన్ దగ్గర అయితే ఎదురుగా నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుందో ఆ పర్సన్కి ఈకేవైసీ అనేది ఇంకా పూర్తి కావలేదని అర్థం అనమాట. సో ఇలాగా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈకేవైసీ ఎవరికైనా పెండింగ్లో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోండి వీలైనంత త్వరగా. సో మీరు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. సో ఈకేవైసీ ఎక్కడికి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్తే అక్కడ రేషన్ డీలర్ని సంప్రదించండి. వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు 2 తీసుకువెళ్ళండి. సో అక్కడికి వెళ్తే వాళ్ళు మీ దగ్గర బయోమెట్రిక్ తీసుకొని ఈకేవైసీ అనేది అప్డేట్ చేసేస్తారు. కంప్లీట్ అయిపోతుంది. అడిగి సింపుల్. మీరు ఎక్కువ కూడా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకేనా? సో కొంచెం ఫ్రీ టైంలో మీరు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ టైం కేటాయించుకొని మరి వెళ్ళి కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ అప్డేట్ అనేది. ఓకేనా? సో ఇలా అయితే ఉన్నాయండి. ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ పొందాలి అంటే నేను చెప్పినటువంటివి ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్లో అడగండి. సో మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.